బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిటీ సభ్యులు అందుబాటులో ఉండాలంటూ హైకమాండ్ ఆదేశించింది. సుమారుగా 120 మంది లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తారని సమాచారం. 2019లో గెలిచిన రెండవ ప్లేస్లో నిలిచిన స్థానాలపై చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే ఆశావహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి అందించింది. తొలుత రెండవ స్థానంలో నిలిచిన నియోజకవర్గాలు, ఆశావహులు తక్కువగా ఉన్న వారి జాబితాను సిద్ధం చేయనున్నట్టుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. మార్చి 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ముందుగానే సగానికి పైగా అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి ఏపీ, తెలంగాణ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. సుమారుగా 10 నియోజకవర్గాలకు ఆశావహుల జాబితాను రూపొందించారు. ప్రతి నియోజకవర్గానికి 3 పేర్లతో జాబితాను తయారు చేశారని సమాచారం. సమావేశంలో సిట్టింగ్లతో పాటు మరో 4 నియోజకవర్గాలపై చర్చిస్తారని సమాచారం. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, భువనగిరి, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, చేవెళ్ల, నాగర్ కర్నూలు నియోజకవర్గాలపై చర్చించి అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉంది. మల్కాజ్గిరి స్థానానికి ఆశావహులు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలి జాబితాలోనే తెలంగాణ నుండి సగానికి పైగా నియోజకవర్గాలు ఉండేలా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటుకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఆశావహుల జాబితాను సిద్ధం చేసింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. టీడీపీ, జనసేనతో పొత్తులపై క్లారిటీ రాకపోవడంతో అభ్యర్థుల ఎంపికపై చర్చ ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయినప్పటికీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీకి అందుబాటులో ఉండాలంటూ కేంద్ర నాయకత్వం ఏపీ నేతల్ని ఆదేశించింది.